మన ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతి పెద్దది, భయంకరమైనది. ఈ యుద్ధంలో చాలా మంది యోధులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. గొప్ప గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట ప్రకారం క్రీస్తు పూర్వం 3137వ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. 18 రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ 18 రోజులు వేరు సంఘటనలు జరిగాయి. గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకు రక్షణగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. యుద్ధంలో జయాపజయాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియోలో మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లో ప్రతిరోజు యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవులు పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించిన కొన్ని నియమాలను నియమించారు. అదేంటంటే 1. ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి. 2. సమాన యోధులు మాత్రమే ఒకరికొకరు పోటీ పడాలి. ఉదాహరణకి రథం మీద ఉన్న వాళ్ళు రథం మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. ఏనుగులు సఫారీలు మిగతా ఏనుగు సఫారీలతో యుద్ధం చేయాలి. నేల మీద ఉన్న వాళ్ళు నేల మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. 3. ఎవరైనా భయపడి యుద్ధంలో శరణు కోరితే అలాంటి వాళ్ళ మీద అస్త్రాలు ప్రయోగించకూడదు. 4. యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. 5. నిరాయుధుల మీద ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకూడదు. 6. ఒక వీరుడితో ఒకరికంటే ఎక్కువ వీరులు యుద్ధం చేయకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్య నియమాలను భీష్ముడు విధించాడు. ఈ నియమాలు యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించి తీరాలి. ఇప్పుడు 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి మాట్లాడుకుందాం. యుద్ధంలో ప్రతి ఒక్క రోజు ఏం జరిగింది, కౌరవులు పాండవుల్లో ఎవరి పక్షం ముందంజలో ఉంది తెలుసుకుందాం. మొదటి రోజు యుద్ధం ఆరంభమయ్యే ముందు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య నుంచుని ఉన్నారు. కృష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేశాడు. ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ఆరంభమని గట్టిగా ఘోషించాడు. ఈ సమయంలో ఏ వీరుడైనా పక్షం మారాలనుకుంటే మారొచ్చని భీష్ముడు చెప్పాడు. అది విన్న వెంటనే ధృతరాష్ట్రుడి కుమారుడు కౌరవుల పక్షం నుండి పాండవుల పక్షంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది. దాదాపు 10,000 మంది సైనికులు మరణించారు. అర్జున కుమారుడు అభిమన్యుడు భీష్ముడి విల్లుని మరియు రథం యొక్క ధ్వజదండాన్ని పడగొట్టాడు. భీముడు దుశ్శాసనుడి మీద దాడి చేశాడు. కలియ మరియు భీష్ముడు విరాటరాజు ఇద్దరు పుత్రుల్ని వధించాడు. మొదటి రోజు పరిస్థితులు చూసి యుద్ధం గెలుస్తారని కౌరవులకు నమ్మకం పుట్టింది. రెండవ రోజు గురువు ద్రోణాచార్య అర్జున భీష్ములకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడి రథసారథికి గాయమైంది. ద్రోణాచార్యుడు శారద కుబేరుడి విల్లుని చాలాసార్లు విరిచేశాడు. భీష్ముడు కృష్ణార్జునులకు గాయం చేశాడు. భీముడు కళింగ వీరులతో యుద్ధం చేస్తున్నాడు. కొన్ని వేల మంది వీరుల్ని చంపేశాడు. కౌరవుల పక్షంలో ఉన్న కీర్తమాన్, కళింగరాజు, భానుమాన్ లాంటి చాలా మంది కళింగ వీరులు మరణించారు. అర్జునుడు భీష్ముడిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా రెండవ రోజు పాండవులకు అనుకూలంగా ఉంది. మూడవ రోజు రెండు పక్షాల సైనికులు వ్యూహాలు రచించారు. పాండవుల వైపు నుంచి భీముడు, అర్జునుడు, కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. మూడవ రోజు భీముడు ఘటోత్కచుడితో కలిసి కౌరవుల సైన్యాన్ని ఓచుకోత కోశాడు. యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు. ఇంకోవైపు భీముడు యుద్ధంలో చెలరేగిపోతున్నాడు. పాండవుల సైన్యాన్ని ఓచుకోత కోస్తూ ఉన్నాడు. అది చూసి కృష్ణుడు అర్జునుడితో భీముడిని చంపమని చెప్తాడు. కానీ అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు. అప్పుడు కృష్ణుడే భీముడిని చంపడానికి ముందుకు వెళ్ళసాగాడు. అది చూసి అర్జునుడు భీముడిని చంపే సాహసం చేస్తానని కృష్ణుడితో అంటాడు. మార్గంలో ఉన్న కౌరవ సైన్యాన్ని అర్జునుడు వివిధ అస్త్రాలను ఉపయోగించి అంతం చేస్తాడు. భీముడు కూడా కొన్ని వందల మంది కౌరవుల సైన్యాన్ని చంపేశాడు. దానితో మూడవ రోజు కూడా కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు. నాలుగవ రోజు ఈ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కానీ అర్జునుడు తప్పించుకుని బాణాలు వేసిన అందరినీ వధించాడు. ఈ రోజు భీముడు కౌరవ సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. భీముడిని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజసేనుడిని పంపించాడు. కానీ భీముడు ఘటోత్కచుడి సాయంతో మొత్తం గజసేనను నాశనం చేశాడు మరియు 14 మంది కౌరవులను చంపేశాడు. ఈ రోజు భీముడు అర్జునుడితో కలిసి భీష్ముడికి సవాలు విసిరాడు. ఐదవ రోజు ఈ రోజు భీముడు పాండవ సేన మీద యుద్ధం చేసి అందరినీ చంపేస్తూ ఉన్నాడు. ఐదవ రోజు రెండు పక్షాల సైనికులు కూడా సరిసమానంగా మరణించారు. భీష్ముడిని ఆపడానికి భీమార్జునులు కలిసి భీష్ముడితో యుద్ధం చేశారు. సారథి ద్రోణాచార్యుడిని నియంత్రణలో ఉంచాడు. కానీ తర్వాత భీష్ముడు సారథిని యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు. ఈ రోజు సారథి యొక్క 10 మంది పుత్రులు యుద్ధంలో మరణించారు. ఆరవ రోజు రెండు పక్షాల సేన రంగంలోకి దిగింది. పాండవ సేన మకర వ్యూహాన్ని వేసింది. కౌరవ సేన క్రౌంచ వ్యూహాన్ని వేసింది. ఇలా రెండు సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తమ సైన్యం చనిపోవడం చూసి దుర్యోధనుడు చాలా క్రోధానికి గురయ్యాడు. భీష్ముడు దుర్యోధనుడికి నచ్చజెపుతూ ఉన్నాడు. ఆరవ రోజు అంతంలో భీష్ముడు పంచాల సైన్యాన్ని అంతం చేశాడు. ఏడవ రోజు ఈ రోజు రెండు పక్షాల సైన్యం విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగింది. పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలకార వ్యూహాలతో రంగంలోకి దిగారు. మండలకార వ్యూహంలో ఏనుగులు రథాల్ని, రథాలు అశ్వాల్ని, అశ్వాలు విల్లుకారుల్ని మరియు విల్లుకారులు సైన్యాన్ని
కాపాడుతూ వస్తున్నారు. మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు. ఇంత ఎక్కువ రక్షణ ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. ఈ రోజు దృష్టద్యుమ్నుడు దుర్యోధనుడిని ఓడించాడు. నకుల సహదేవుల సైన్యాన్ని యుద్ధభూమి నుంచి పారిపోయేలా చేశాడు. ఇంకోవైపు భగదత్తుడు ఘటోత్కచుడిని యుద్ధక్షేత్రం నుంచి పారిపోయేలా చేశాడు. భీష్ముడైతే పాండవ సేనను ఒక ఆట ఆడుకున్నాడు. ఇదే రోజు విరాట పుత్రుడు శంకుడు మరణించాడు. 8వ రోజు. ఈ రోజు పాండవ సైన్యం 3 శిఖరాల వ్యూహాన్ని రచించింది మరియు కౌరవులు కూర్మ వ్యూహాన్ని రచించారు. ఇదే రోజు దుర్యోధనుని 8 మంది సోదరుల్ని భీముడు చంపేశాడు. అర్జున పుత్రుడు ఇరావాన్ని, బకాసురుని పుత్రుడు అంగుళిష్ చంపేశాడు. ఘటోత్కచుడు దుర్యోధనుడి మీద శక్తి ప్రయోగం చేశాడు. కానీ మధ్యలో బంగ్లాదేశుడు వచ్చి దుర్యోధనుడిని కాపాడాడు. కానీ బంగ్లాదేశుడు మాత్రం మరణించాడు. శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు బాగా గాయపడిపోయాడు. ఇది చూసి భగదత్తుడు ఘటోత్కచుడిని ఓడించి పాండవ సైన్యాన్ని వెనకడుగు వేసేలా చేశాడు. మరియు ఇదే రోజు భీముడు దుర్యోధనుని 9 మంది సోదరుల్ని చంపేశాడు. ఈ రోజు ఇద్దరి పక్షాన సమాన నష్టం జరిగింది. నిజానికి కొంచెం కౌరవులు ఎక్కువ నష్టపోయారు. 9వ రోజు. మహాభారతంలో ఈ రోజు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ తర్వాత భీష్ముడు అర్జున రథాన్ని డ్యామేజ్ చేశాడు. దాంతో అర్జునుడు గాయాల పాలయ్యాడు. అది చూసి కృష్ణుడు తన నియమాన్ని తప్పి రథచక్రంతో భీష్ముడి మీద దాడి చేయడానికి ముందుకు సాగాడు. కానీ కొన్ని క్షణాల్లో కృష్ణుడి కోపం తగ్గింది. ఈ రోజు భీష్ముడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవుల సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో 9వ రోజు పాండవులు ఎక్కువగా నష్టపోయారు. 10వ రోజు. ముందు రోజు భీష్ముడి పరాక్రమం చూసి పాండవ సేన భయపడింది. అప్పుడు కృష్ణుడు చెప్పడంతో పాండవులు భీష్ముడి దగ్గరకు వెళ్లి తన మరణ రహస్యం చెప్పమని అడుగుతారు. కొంతసేపు విచారించిన తర్వాత భీష్ముడు ఒక ఉపాయం చెప్తాడు. ఆ తర్వాత మత్స్య మరియు పాంచాల సైన్యాన్ని భీష్ముడు సంహరించాడు. పాండవులు శిఖండిని భీష్ముడితో యుద్ధానికి పంపారు. శిఖండిని చూసి భీష్ముడు తన అస్త్రశస్త్రాలను వదిలేశాడు. వెంటనే అర్జునుడు తప్పని పరిస్థితుల్లో భీష్ముడి మీద బాణాలు ప్రయోగించాడు. అలా భీష్ముడు బాణాల మీద సేనుడయ్యాడు. భీష్ముడి దగ్గర తనకు నచ్చినప్పుడు మరణించే వరం ఉంది. అందుకని భీష్ముడు ఆ రోజు ఉత్తరాయణం తర్వాత మరణించాలి అనుకున్నాడు. 10వ రోజు కౌరవులు గొప్ప యోధుణ్ణి కోల్పోయారు. దాంతో ఈ రోజు కౌరవులు ఎక్కువగా నష్టపోయారు. 11వ రోజు. భీష్ముడు మరణించడంతో ద్రోణాచార్యుడు సేనాధిపతి అయ్యాడు. దుర్యోధనుడు మరియు శకుని ద్రోణాచార్యుడితో ధర్మరాజుని బందీగా చేస్తే యుద్ధం అక్కడితో సమాప్తం అవ్వొచ్చని చెప్పారు. అందుకని ద్రోణాచార్యుడు ధర్మరాజుని బందీగా చేయడానికి ముందుకు సాగాడు. కానీ అర్జునుడు తన బాణాలతో ద్రోణాచార్యుని అడ్డుకున్నాడు. 11వ రోజు కర్ణుడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. తర్వాత సారథి కర్ణుడు, బియా శల్యుస్, సహదేవ శల్యులు మరియు అర్జున సుశర్మల మధ్య భయంకర యుద్ధం జరిగింది. ఈ రోజు పాండవులు ఎక్కువగా నష్టపోయారు. 12వ రోజు. 11వ రోజు ధర్మరాజుని కౌరవులు బందీగా చేయలేకపోయారు. అందుకని ఈ రోజు మళ్ళీ ప్రణాళిక రచించారు. అర్జునుడిని ధర్మరాజుకి దూరంగా తీసుకువెళ్లే బాధ్యత త్రిగత్తలకి అప్పగించారు. ప్రణాళిక ప్రకారం త్రిగత్తలు అర్జునుడిని దూరంగా తీసుకువెళ్లిపోయారు. వెంటనే కౌరవుల ప్లాన్ని అర్థం చేసుకున్న అర్జునుడు సరైన సమయానికి వెనక్కి వచ్చి ధర్మరాజుని మళ్ళీ కాపాడాడు. ఈలోగా సారథి కౌరవుల పక్షాన ఉన్న చాలా మంది వీరుల్ని చంపేశాడు. వీళ్ళలో సుదర్శన్, జలసంధి, త్రిగత్తల సేన, కర్ణుడి పుత్రుడు ప్రసన్నుడు మరియు దర్శన్. భూరిశ్రముడు ప్రతిసారి సారథిని ఓడించాడు. కానీ ప్రతిసారి సారథిని కృష్ణార్జునులు కాపాడేవారు. 12వ రోజు 2 పక్షాల వారికి సమాన నష్టం జరిగింది. ద్రోణాచార్యుడు భగదత్తుణ్ణి అర్జునుడితో యుద్ధం చేయడానికి పంపించాడు. భగదత్తుడు భీముణ్ణి ఓడించాడు. ఆ తర్వాత అర్జునుడు మరియు భగదత్తుని మధ్య భయంకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవాస్త్రాన్ని తనలో విలీనం చేసుకుని అర్జునుడిని రక్షించాడు. ఆ తర్వాత భగదత్తుడు తన చూపుని కోల్పోయాడు. అది గమనించిన అర్జునుడు వెంటనే బాణాన్ని ప్రయోగించి భగదత్తుని చంపేశాడు. ఇదే రోజు కౌరవులు పద్మవ్యూహాన్ని రచించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు ధర్మరాజు కోసం పన్నిన పద్మవ్యూహాన్ని అభిమన్యుడు మాత్రమే ఛేదించగలడు. కానీ పద్మవ్యూహం నుంచి బయటికి ఎలా రావాలో అభిమన్యుడికి తెలియదు. అభిమన్యుడితో పాటు ధర్మరాజు, భీముడు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ పద్మవ్యూహ ద్వారం దగ్గరకు చేరుకునేటప్పటికీ అందరినీ జయద్రథుడు అడ్డుకున్నాడు. దానితో అభిమన్యుడు మాత్రమే పద్మవ్యూహ ద్వారంలోకి చేరుకోగలిగాడు. పద్మవ్యూహం లోపల కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, అశ్వత్థామ, జయద్రథుడు, ద్రోణాచార్య లాంటి గొప్ప వీరులు అందరూ కలిసి అభిమన్యుడి మీద దాడి చేశారు. వాళ్ళందరితో చాలాసేపు తన శక్తికి మించి పోరాడిన తర్వాత అభిమన్యుడు వీరమరణం పొందాడు. అభిమన్యుడి మరణాన్ని చూసి అర్జునుడు చాలా క్రోధానికి గురయ్యాడు. ఆ తర్వాతి రోజు సూర్యాస్తమయంలోపే జయద్రథుడిని అంతం చేస్తానని శపథం చేస్తాడు. అలా చేయకపోతే అగ్ని సమాధైపోతానని చెప్తాడు. 13వ రోజు అభిమన్యుడు లాంటి గొప్ప యోధుడిని కోల్పోయారు పాండవులు. దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. 14వ రోజు. అర్జునుడి అగ్ని సమాధి ప్రతిజ్ఞ గురించి తెలిసి కౌరవులు చాలా సంతోషించారు. ఎందుకంటే ఎంత తక్కువ సమయంలో జయద్రథుడు లాంటి వాడిని పట్టుకుని సంహరించడం అసంభవమని కౌరవుల ఆలోచన. అలాగే యుద్ధంలో ఈ ఒక్కరోజు జయద్రథుడికి రక్షణగా ఉండి కాపాడుకోవాలని కౌరవులు
కౌరవులు నిశ్చయించుకున్నారు. ద్రోణాచార్యుడు ఎలాగైనా జయద్రథుణ్ణి కాపాడుతానని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. ఇలా అని సైన్యానికి వెనక జయద్రథుణ్ణి ఉంచాడు. 14వ రోజు యుద్ధం మొదలైన తర్వాత భూరిశ్రవుడు సారథిని పరాజయం పాలు చేశాడు. అంతకంటే ముందే సారథి యొక్క 10 మంది పుత్రుల్ని చంపేశాడు. సారథిని కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా అర్జునుడు భారిశ్రవుడి చేతులు నరికేశాడు. తర్వాత సారథి భూరిశ్రవుడి తలను నరికేశాడు. ఇంకోవైపు ద్రోణాచార్యుడు ద్రౌపది విరాటాలను చంపేశాడు. జయద్రథ్ ఎంతకీ బయటకు రాకపోయేసరికి శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుడిని మూసేశాడు. దానితో అందరూ సూర్యాస్తమయమైంది అనుకున్నారు. ప్రతిజ్ఞ పూర్తి చేయకపోవడంతో అర్జునుడు అగ్ని సమాధి కోసం ఏర్పాటు చేస్తున్నాడు. అప్పుడు దాక్కున్న జయద్రథ్ బయటకు వచ్చి అర్జునుడి దగ్గరకు వచ్చి వేళకోళం చేస్తున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు సూర్యుడిని విడుదల చేస్తాడు. అప్పుడు అర్జునుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా జయద్రథ్ తలను నరికేస్తాడు. జయద్రథ్ తల తన తండ్రి ఒడిలో పడింది. 14వ రోజు రెండు పక్షాల వారికి సమాన నష్టం జరిగింది. 15వ రోజు ద్రోణాచార్య మరియు అతని కొడుకు అశ్వత్థామ కలిసి దాదాపు విజయానికి చేరువలో ఉన్నారు. పాండవుల వైపు బలహీనతను గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఒక ఉపాయం చెప్తాడు. అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమని శ్రీకృష్ణుడు అన్నాడు. కానీ ధర్మరాజు అసత్యం చెప్పను అన్నాడు. అప్పుడు భీముడు అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును చంపేస్తాడు. దానితో యుద్ధక్షేత్రం అంతా అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని స్ప్రెడ్ అయ్యేలా చేశారు. ఇలా జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు. దానితో ద్రోణాచార్యుడికి చివరి వాక్యం ఏనుగు అనే వాక్యం వినిపించలేదు. అశ్వత్థామ చనిపోయాడు అని మాత్రమే వినిపించింది. వెంటనే ద్రోణాచార్యుడు పుత్రశోకంతో అస్త్రాలను ప్రయోగించాడు. అదే సమయంలో ద్రౌపది సోదరుడు ద్రోణాచార్యుని తలను నరికేశాడు. అలా ఈ రోజు కౌరవులు గొప్ప వీరుణ్ణి కోల్పోయారు. 16వ రోజు ద్రోణుడు చనిపోయిన తర్వాత కర్ణుడిని సేనాధిపతిని చేశారు. కర్ణుడు పాండవ సైన్యాన్ని ఓచకోత కోస్తూ ఉన్నాడు. కర్ణుడు నకుల సహదేవుల్ని కూడా ఓడించాడు. కానీ తన తల్లి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని చంపలేదు. ఇదే రోజు ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని అంతం చేస్తూ ఉన్నాడు. అతన్ని ఎవరూ కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అప్పుడు దుర్యోధనుడు ఇంద్రుడు ఇచ్చిన శక్తి బాణాన్ని ఉపయోగించమని కృష్ణుడికి చెప్తాడు. కానీ కర్ణుడు ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడి కోసం దాచి ఉంచాడు. ఆ ఆయుధాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలం. అయితే దుర్యోధనుడి మాటని గౌరవిస్తూ ఆ శక్తి ఆయుధంతో కర్ణుడు ఘటోత్కచుడిని సంహరించాడు. ఆ తర్వాత యుద్ధంలో భీముడు దుశ్శాసనుడిని చంపేశాడు. ఈ రోజు రెండు పక్షాల వారికి సమాన నష్టం జరిగింది. 17వ రోజు మహాభారతంలో 17వ రోజున శల్యుణ్ణి కర్ణుడి సారథిగా నియమించారు. ఈ రోజు కర్ణుడు భీముడు మరియు ధర్మరాజులను ఓడించాడు. కానీ వాళ్ళను చంపకుండా వదిలేశాడు. ఆ తర్వాత కర్ణార్జునుల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోయింది. చక్రాన్ని బయటకు తీయడానికి కర్ణుడు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపమని అర్జునుడికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి మాట ధిక్కరించలేక కర్ణుడి మీద అస్త్రం ప్రయోగించి చంపేశాడు. కర్ణుడి మరణంతో కౌరవ బలం పూర్తిగా నశించింది. కర్ణుడి మరణంతో శల్యుణ్ణి సేనాధిపతిని చేశారు. అదే రోజున చివరిలో ధర్మరాజు శల్యుణ్ణి చంపేశాడు. ఈ రోజు కౌరవులు చాలా దారుణంగా నష్టపోయారు. 18వ రోజు మహాభారతంలో చివరి రోజున కేవలం కౌరవుల పక్షంలో 3 యోధులు మాత్రమే మిగిలి ఉన్నారు. అశ్వత్థామ, కృత్వర్మ మరియు కృపాచార్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ రోజు పాండవులను అంతం చేస్తానని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. ఆ 3 యోధులు కూడా రాత్రి సమయంలో పాండవుల స్థావరం మీద మంటలు అంటించి దాడి చేశారు. అశ్వత్థామ ద్రౌపది యొక్క 5 కుమారుల్ని చంపేశాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అశ్వత్థామ భయంకర రూపాన్ని దాల్చి కోపంతో రగిలిపోతున్నాడు. ఆ క్రోధంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానితో రణభూమిలో భయంకర వాతావరణం నెలకొంది. అశ్వత్థామ చేసిన పనికి కలియుగ అంతం వరకు నువ్వు జీవించి ఉంటావని శ్రీకృష్ణుడు శాపం పెడతాడు. ఆ తర్వాత సహదేవుడు శకునుడిని చంపేశాడు. భీముడు మిగిలిన కౌరవ సోదరుల్ని చంపేశాడు. ఇది అంతా చూసి దుర్యోధనుడు ఒక సరోవరం లోపలికి వెళ్లి దాక్కుంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చి భీముడితో గద యుద్ధం చేస్తాడు. యుద్ధంలో భీముడు దుర్యోధనుని తొడభాగంలో దాడి చేయడంతో దుర్యోధనుడు మరణించాడు. ఈ విధంగా మహాభారత యుద్ధంలో పాండవులను విజయం వహించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.